ఏమని చెప్పడానికి ఇవంతా రెడ్ బుక్ రాజ్యాంగం. చివరికి మా ఆవిడ్ని కలుద్దామన్నా కూడా కింద నుంచి పైకి వెళ్ళలేదు. ఇప్పుడే ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. నిన్న సాక్షి ఛానల్లో లైవ్ విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో మా విశ్లేషకుడు కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని అమరావతి రాజధాని జేఏసీ సమన్వయ కమిటీ సభ్యుడైన కల్లం రాజశేఖర్ గారు నేను తీవ్రం ఖండిస్తున్నాను. వాళ్ళు అన్నదేంటి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కార్యక్రమంలో ఈ అమరావతి దేవతల రాజధాని అన్నారు. అంటే ఇదివరకు మామూలుగా మనకి ఇంద్రుడిని మామూలుగా అప్పుడు అమరావతి అనే పేరు దాన్ని ఉటంకిస్తూ వారు అంటే దానికి అతనికి ఇష్టం లేకపోతే దేవతల రాజధాని అనే పదం ఇష్టం లేకపోతే అతను వేరేగా మాట్లాడచ్చు. కానీ ఆ మాటను పట్టుకొని పూర్తిగా ఇక్కడ ప్రాంతం అంతా అసలు వేశ్యల రాజధాని, సెక్సువల్ ఉండే రాజధాని అనే విధంగా మాట్లాడతాన్ని ఏ రకంగా ఈ సభ్య సమాజం ఏ రకంగా చూడాలా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్బంధంగా ఖండిస్తూ అతని మీద కఠినాది చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదే ప్రాంతం నుంచి గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం కానీ అంటే ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. వారి నివాసం కూడా ఇప్పుడు ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయం కానీ అన్నీ కూడా ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. మరి ఆ కృష్ణరాజు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆయన చెప్పాలా. ఎందుకంటే గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మహిళా మంత్రులైనా కానీ మహిళా ఎమ్మెల్యేలైనా కానీ ఇక్కడి నుంచి పరిపాలన సాగించారు. కాబట్టి అంతేకాదు అతను ఉంటున్న విజయవాడ అయోధ్య నగర్ రైల్వే అపార్ట్మెంట్స్లో ఉంటారు. మరి అతను ఉన్నది కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే. అంటే అతనికి మరి ఎవరు కనపడ్డారు, అతని కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఖండిస్తే కానీ అతనికి బుద్ధి రాదు. అతను కనబడితే మాత్రం అమరావతి ప్రాంత రైతులు, మహిళా రైతులందరూ బడిత పూజ చేయటం మాత్రం గ్యారంటీ. ఎందుకంటే అతను పొద్దునుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం కానీ అడిగితే వారి తెలిసిన వాళ్ళంతా విశాఖపట్నంలో ఉన్నా అని చెబుతున్నాడంట. మరి అసలు నవ్వుతా మళ్ళీ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ కాదేమంటే అతను మనం మాట్లాడకపోతే తప్పు అయిద్దని చెబుతూ ఉన్నారు. నీకు ఎవరు చెప్పారు, ఏ ఎన్జిఓ చెప్పింది, రా తీసుకొని రా, లేదంటే చర్చ కూర్చుందాం, వాళ్ళకి ఎవరు కనపడ్డారు ఏంది. ఇదే సాక్షి యజమానురాలైన భారతీరెడ్డి గారిని ఒక మాట అనగానే చేబ్రోలు కిరణ్ అనే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెంటనే సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ కూడా చేయించింది. మరి వాళ్ళ ఛానల్లో ఇటువంటి మాటలంటే ఆ సాక్షి యాజమాన్యం కానీ ఆ సాక్షికి సంబంధించిన మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నాయకులు కానీ ఒక్కరు కూడా ఖండించకపోగా దీని మీద ఎటువంటి స్పందన లేదు. అంటే మీరందరూ దీన్ని సమర్థిస్తున్నారా, లేదంటే మీరు ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరికీ? వైకాపా యాజమాన్యం బేషరతుగా దీని మీద స్పందించాలని కోరుతున్నాం. సాక్షి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఆ చర్చా కార్యక్రమం నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, కృష్ణరాజు గారి మీద, సాక్షి యాజమాన్యం మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో చాలామంది ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నాం. మేము కూడా చేయడానికి వెళ్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది బాధపడతాం మహిళా మనులందరూ కూడా అసలు వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు ఏంది, అసలు వారి ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా అనే విధంగా ఉంది. కాబట్టి ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా శిక్షార్హుడు. ఈ అమరావతి ప్రాంత రాజధాని మహిళలు చేసిన పోరాట ఫలితంగానే ఇప్పుడు మరి మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా రాయపాటి శైలజ గారు మరి ఆమెకి ఉద్యోగ నేపథ్యం చూసి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఆమె దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం. ఆమె కూడా దీని మీద మరి ఆమె ప్రతిస్పందన గురించి కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం. ఆమె దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునిద్దో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చూసి చూడనట్టు వదిలేస్తుందా, లేదు దీని మీద మరి కఠినాది చర్యలకు ఉపక్రమిస్తుందో మేము చూస్తాం. మేము 2-3 రోజులు వేచి చూస్తాం. ప్రభుత్వం మీద కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక కార్యక్రమం చేసింది, ఇది మంచి ప్రభుత్వం అని. మంచి ప్రభుత్వం అంటే మంచి వరకు కార్యక్రమాలు చేయటం వరకు మంచి ప్రభుత్వం ఉండొచ్చేమో, కానీ ఎవరైనా చెడు చేస్తే అది ఏ పార్టీ వారైనా కేవలం తమ పార్టీ వారినే లోపల పెడతారు, వేరే వాళ్ళని అయితే పెట్టరనే విధంగా మంచి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంటుందా, లేదు అందరి మీద చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూద్దాం. ఎందుకంటే ఇది నేను చెబుతుంది అమరావతి రాజధాని చేసి సభ్యుడిగా మాట్లాడుతూ ఉన్నాను.
ఇదే పార్టీలకు అతీతంగా. ఎందుకంటే అమరావతి ప్రాంత రైతుగా మేము భూములు ఇచ్చున్నాము. ఈ అమరావతి ప్రాంతం మీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఆ వైకాపా నాయకులు ఎడార్ అన్నారు, శ్మశానం అన్నారు, మూడు ప్రాంతం అవన్నీ వేరు. అది ఒక ప్రాంతాన్ని అంటం వేరు. ఇక్కడ ఉన్న మహిళలందరినీ కూడా ఈ విధంగా పూర్తిగా తూర్పారపడటం, మహిళలందరినీ ఆ విధంగా పోల్చడం, అసలు ఇటువంటి ఇంకొకసారి ఎవరన్నా అమరావతి ప్రాంత రైతులు కానీ మహిళలను కానీ ఏమన్నా అనాలంటే భయపడే విధంగా అతనికి తగు రీతిలో బుద్ధి చెప్పడానికి మాత్రం మేము సంసిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం.